నమస్కారం. నా పేరు కళ్యాణి. సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం ఉండటం మన అదృష్టమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే ఒక పెద్ద బ్రాండ్ అని, దేశ విదేశాల్లో ఆయన గురించి ఎంతో మంది గొప్పగా చెప్పుకుంటారని అన్నారు. అలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం ఏపీ ప్రజలకు గొప్ప వరమని అన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసేటప్పుడు వారం తర్వాత పాదయాత్ర ఉండదు అన్నారని, కానీ పట్టుదలతో దాదాపు 3,000 కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్రను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఆ సమయంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ఎంతో నేర్చుకున్నారని, వారి కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసని, నేడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్వాతంత్రం వచ్చిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించామని, రానున్న 4 ఏళ్లలో భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలా ప్రోత్సహించి త్వరగా అనుమతులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో మాటిచ్చిన విధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఏ రకంగా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు అనేది మనం చాలా మంది మిస్ అవుతుంటాము. మనము క్యాడర్ అనుకోండి, లేకపోతే లీడర్స్ అనుకోండి, మంచి పనులు చేసేవి ఖచ్చితంగా తీసుకోపోతూ రెగ్యులర్గా చెప్తా ఉంటేనే దానికి తెలిసేదానికి అవకాశం ఉంటుందండి. అట్లాంటి లీడర్, అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండేదానికి మనం అందరం కూడా చాలా అదృష్టంగా చేస్తున్నామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పారండి, అందరూ ఒక వారం రోజులో 2 వారాల్లో చేసేస్తారు, అయిపోతుంది, ఇంకా చెయ్యరు, దాని తర్వాత రెస్ట్ తీసుకుంటారని చెప్పినారు. పట్టుదలతో దాదాపు 3,000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేయడం, కలిసిపోవడం, ప్రజల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం, ఒక ఫుల్ మోల్డ్ అయిపోతారండి. అట్లాంటి బాధలన్నీ ఫేస్ చేసినప్పుడు, కష్టాలన్నీ చూసినప్పుడు ఫుల్గా మోల్డ్ అయిపోతారు. అట్లాంటిది నారా లోకేష్ గారు. నా మిత్రులు చెప్తుండ్రనమాట, ఈ సంవత్సరం అయింది, ఎప్పుడైతే అవకాశం ఉంటే ఈ మాట చెప్పమన్నాడు, నువ్వు మొగాడ్రా బుజ్జి అని చెప్పి చెప్పమన్నారనమాట లోకేష్ గారికి. అది చాలా మందికి అర్థమవుతుంది ఏమనేది. కియాలో మీకు తెలుసు, కానీ అనంతపూర్లో కియా ఫ్యాక్టరీలో ఇష్యూ అయిన తర్వాత అక్కడ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో అసోసియేషన్స్ అందరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట, ఎక్కడన్నా పెట్టండి పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి ప్రీవియస్ ప్రభుత్వంలో వాళ్ళ చేసిన డిస్ట్రక్షన్ నుంచి, వాళ్ళ చేసిన విధానం నుంచి మొత్తం ఫార్ ఈస్ట్లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ని. ఇది సత్యం అండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వింటుంటాం. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము మా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు ఉంది సార్, మాకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కొంతమంది బిజినెస్ పీపుల్ చెప్పేవాళ్ళు. విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు. ఈ మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నగరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటిన సుప్రసిద్ధ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి మహోత్సవ వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో
డిఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, సెట్కూర్ సిఇఓ వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి విజయ, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్తో పాటు ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ 1923 సంవత్సరం మే 28వ తేదీన నిమ్మకూరు గ్రామంలో ఆయన జన్మించటం జరిగిందన్నారు. గుడివాడ ఆర్డీఓగా తాను పనిచేసిన సమయంలో నిమ్మకూరు గ్రామాన్ని సందర్శించడం జరిగిందని అన్నారు. నిమ్మకూరులో సాధారణ కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ సినీ రంగంలో మహానటుడిగా ఎదిగారన్నారు. విద్యార్థి దశలో రాజకీయ రంగంలో ఎన్టీఆర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతిభ ఉంటే అవకాశాలు వస్తాయని చెప్పేందుకు ఎన్టీఆర్ గారి జీవితం మంచి ఉదాహరణ అన్నారు. రాజకీయ ప్రవేశం చేసిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. అనేక సంస్కరణలతో సంక్షేమ పాలన అందించారన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తూ దేశంలోనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఆయన జీవితంలో అనేక విజయాలు సాధించారని అన్నారు. రాజకీయ జీవితంలో విజయం సాధించి దాదాపు 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. 72 సంవత్సరాల జీవిత కాలంలో ప్రభుత్వం నుండి పద్మశ్రీ, ఫిల్మ్ఫేర్ అవార్డులు చాలా తీసుకున్నారన్నారు. సినిమా రంగంలో ఆయన చేసిన సినిమాలు, నటించిన పాత్రల ద్వారా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించాయన్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు ఒక సందేశాన్ని ఇస్తాయన్నారు. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి లాంటి సినిమాలు దేశభక్తిని రగిలిస్తాయని చెప్పారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పాత్రల్లో ఆయనను చూసినప్పుడు దేవుడంటే ఇలాగే ఉంటాడని అనిపిస్తుందన్నారు. దర్శకత్వం, నిర్మాతగా చేస్తూ నటుడిగా 3-5 పాత్రలు చేయగలుగుతున్నారంటే ఆయనలో ఉన్న ప్రతిభ, వృత్తి పట్ల ఉన్న మక్కువను తెలుసుకోవచ్చునని కలెక్టర్ ఎన్టీఆర్ గురించి కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం. సో మే 28, 1923లో ఆయన జన్మించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక నటుడిగా, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాగే ఏదైతే నటనతో తన చాతుర్యం చూపించారో, అలాగే దర్శకుడిగా, యాక్టర్గా, నిర్మాతగా, సో ఇలా అనేక ఫీల్డ్స్ సినీ రంగంలో ఆయన సుప్రసిద్ధులు. సో దాంతోపాటు ఆ తర్వాత రాజకీయంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఆయన కాలంలోనే మనకి మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు, అలాగే 2 రూపాయలకి కేజీ బియ్యం కావచ్చు, ఇలా చాలా సంస్కరణలు పాలనలు తీసుకురావడం జరిగింది. సో మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే మన ప్రజలందరికీ కూడా తెలుగు జాతికి ఒక ఖ్యాతి తీసుకొచ్చారు ఆయన. సో ఒక విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఆయనకి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఒకసారి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆయన ఆశయాలను కూడా డెఫినెట్గా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నాయకులు విజయలక్ష్మి, కళ్యాణి, యేసు, శివ, హేమ, శ్రీదేవి, హుసేన్ బాషా అన్నారు. ఈ మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, టీడీపీ నాయకులు యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని అన్నారు. అలాగే మహిళలకు ఆస్తి హక్కు కూడా స్వర్గీయ ఎన్టీఆర్ వల్ల వచ్చిందని వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని వివరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వారు కోరారు. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, లోకనాయకుడు, ప్రపంచం మెచ్చిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఈరోజు కర్నూలులోని ఎన్టీఆర్ కూడలిలో వారికి ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము నివాళులు అర్పిస్తున్నాము. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు నాడు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి
9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన గొప్ప పోరాట వీరుడు నందమూరి తారక రామారావు గారని, వారు స్థాపించిన పార్టీ ఈరోజు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉండి, తెలుగు వారికి అండగా ఉండి, తెలుగు వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని, తెలుగు భాషని చాటి చూపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాకెంతో గర్వకారణం. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆనాడు అభివృద్ధి అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. రాబోయే రోజులన్నీ బంగారు రోజులే, స్వర్ణాంధ్రగా మన రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కర్నూలు నగరాన్ని కూడా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నారు. రాబోయే 4 ఏళ్లలో కర్నూలుని స్మార్ట్ సిటీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఓరవకల్లు అప్పులో కూడా అనేకమైన పరిశ్రమలు తెచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి వారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా వారి జయంతి వేడుకల్ని ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ప్రభుత్వము ప్రత్యేకంగా కూడా ఈరోజు రాష్ట్ర పండుగ ప్రకటించి వారి జయంతిని ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున పార్టీ ప్రభుత్వం ఒక పక్క, అలాగే తెలుగుదేశం పార్టీ ఒక పక్క ఘనంగా ఇక జయంతిని నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పార్టీ స్థాపించి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో చేదోడు వాదోడు ఉండేటట్టుగా తీసుకొచ్చినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది. కాబట్టి వారికి ఈ ప్రజానీకం అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. నందమూరి రామారావు గారి జయంతి సందర్భంగా మేము ఇక్కడ ఆయనకి నివాళులర్పిస్తున్నాము. ఈరోజు మహిళలకు అర్ధరాత్రి నడుస్తున్నామంటే ఆయన వల్లనే. కానీ 2 రూపాయలు బియ్యం తెచ్చింది ఒక ఎన్టీ రామారావుకి సాధ్యమైంది. కనుక మేము మహిళలం అందరం ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడ పూలమాల వేసి తెలుపుకుంటున్నాం. ఈరోజు మన ఎన్టీ రామారావు అన్ని భాషల్లో తెలుగు భాష లెస్స అన్నట్టు భారతదేశ చరిత్రలో తెలుగు భాషను కూడా వెలుగులోకి తీసుకొచ్చి పేద ప్రజలకి అతి ముఖ్యమైనది ఏది అంటే తిండి, కూడు, బట్ట అనే నినాదంతో అతి తక్కువ ధరకే బియ్యాన్ని ఇచ్చి అతి తక్కువ రోజులలో జనాల మనసులలోకి దూచుకువెళ్ళి అతి తక్కువ రోజులలోనే దేశ చరిత్రలోనే 8 నెలలలో పార్టీని నిలబెట్టినటువంటి ఏకైక ఒక నాయకుడు ఉన్నాడు అంటే అది ఎన్టీ రామారావే. ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు పార్టీ చాలా బలోపేతంగా నడుస్తుంది. ఇలాగే ఎప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా బాగా కలిసిమెలిసి మరింత బలోపేతమై ప్రతిపక్షం అనేది లేకుండా భూస్థాపితం చేసేలా ఈ టీడీపీ బలపడాలని కోరుకుంటూ, పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి మాత్రమే దక్కిందని టీడీపీ నాయకులు ఖాదర్ బాషా, ఊట్ల రమేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 3, 4వ వార్డులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 3, 4వ వార్డులలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖాదర్ బాషా, ఉట్ల రమేష్, చెన్నారెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కిందని వివరించారు. అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వివరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబడటమే లక్ష్యంగా ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయాలకు వచ్చిన తర్వాతే ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, వాటి ఫలితాలను ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారని తెలిపారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ నినాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పాటుపడ్డారని తెలియజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తమ వార్డులో 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలియజేశారు. జయంతి సందర్భంగా ఒక బండమెట్టనే కాకుండా కుమ్మరిగేరి, చత్రిబాగు ఇవన్నీ ఒక గత 20 ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ జయంతి చేసుకుంటూ వస్తున్నాం. అదే ప్రకారంగా ఒక 500 మందికి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. మా ఫ్రెండ్స్ ఎన్నారెడ్డి, మా అన్న కాదరన్న, రమేష్, మా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 101వ జయంతి సందర్భంగా ఈరోజు 3వ వార్డు బండిమిట్ట కుమ్మరిగిరి, 4వ వార్డు కుమ్మరిగిరిలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగినది. ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అధ్యక్షత వహించిన అర్జున్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఇక్కడ కేక్ కటింగే కాకుండా ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దీంట్లో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మా 3-4 వార్డులలో సీనియర్ టీడీపీ నాయకులైనటువంటి అర్జున్ గారి ఆధ్వర్యంలో చాలా భారీగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి బండిమెట్ట, చత్రిబాగు, కుమ్మరి వీధి ఇట్లాంటి ఏరియాలలో ప్రతి సంవత్సరము కేక్ కటింగ్ చేస్తూ ఆయన ఎన్టీఆర్ జయంతిని అందరికీ తెలిసేటట్టుగా ఎన్టీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు కూడా అందరికీ వార్డులలో తెలియాలని చెప్పి ఆయన ఈ విధంగా చేస్తున్నారు. ఇచ్చేసినటువంటి క్లస్టర్ 3, 4, 5 ఇన్ఛార్జ్ చెన్నారెడ్డి గారికి, అలాగే 3వ వార్డు కార్పొరేటర్ అండ్ ఇన్ఛార్జ్ కాదర్ భాష గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జీలకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. 23వ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశంతో ₹1 కోటికి పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించారు. నగరంలోని 23వ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్, నాగరాజు, తిమ్మప్ప, ప్రతాప్, మద్దిలేటి, చెన్నయ్య, నరసింహులు, చిన్న మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజీ, రహదారులు తదితర అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. అనంతరం వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ తదితరులు మాట్లాడుతూ 23వ వార్డు పరిధిలో దశాబ్దాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వార్డు పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న మురికినీటి కాలువ వ్యవస్థను ఇంజనీర్ల పర్యవేక్షణలో సరిదిద్దుతున్నారని చెప్పారు. అలాగే వార్డు పరిధిలో రహదారులను కూడా నిర్మిస్తున్నారని వివరించారు. మొత్తం తమ వార్డు పరిధిలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ₹1 కోటికి పైగా ధ్యేయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలియజేశారు. తమ వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు తాము రుణపడి ఉంటామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీరామ్ నగర్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. 23వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వార్డు ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. మా గేర్లో జరుగుతున్న ₹1 కోటి చిల్లర వర్కులు దాదాపు అంటే 15 సంవత్సరాల నుండి ఏ పనులు కూడా చేయని పనులు, కాలువలు కానీ రోడ్లు కానీ, ఇక్కడ చిన్న చిన్న వానలు వస్తే కానీ కాలువలు హైట్ ఉండడం వల్ల రోడ్ల మీద నీళ్ళు ఉంటున్నాయి. ఇప్పుడు కాలువలు డౌన్ చేసి ప్రతి ఇంజనీర్ వచ్చి దీన్ని కాలువ అంతా ఎస్టిమేషన్ వేసుకొని రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ శ్రీరామ్ నగర్లో 23వ వార్డులో దాదాపు భారీ ఎత్తున పనులు జరుగుతున్నవి. స్థానికులు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. 10 సంవత్సరాల నుండి చేయలేని పనులు మా భరత్ సార్ మినిస్టర్ గారు గెలిచిన తర్వాత పనులు చేస్తున్నారని ప్రతి ఓటరు కూడా వర్క్ను చూసి చాలా సంతోషపడుతున్నారు. మన మున్సిపాలిటీ కమిషనర్ సార్ అయితేనేమి, మన ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఏసీ సార్ గారు కానీ ప్రతి ఒక్కటి అట్నే శ్రీరామ్ నగర్లో దాదాపు అంటే 10 సంవత్సరాల నుండి ఇంటి మీద ఉన్న కరెంటు స్తంభము కరెంట్ షాక్ కొట్టి ఇంటి మీద వైర్లు పోయినాయని ఎన్నోసార్లు ముత్తుకున్నా కూడా ఎవరు చేయలేదు. మా టీజీ భరత్ సారు మినిస్టర్ అయిన తర్వాత గడప వచ్చినప్పుడు హామీ ఇచ్చినాడు, స్తంభం కూడా మార్పిచ్చినాము. టీడీపీ ఎలక్షన్లకి మన భరత్ సార్ని భారీ మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా మా భరత్ సార్కి నమస్కారం పెడుతున్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం నిరంతరం పాటుపడతామని టీడీపీ నాయకులు మోహన్, మాధవస్వామి తదితరులు అన్నారు. ఈ మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు మోహన్, మాజీ కార్పొరేటర్ మాధవస్వామి, శ్రీనివాసగౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని వివరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కేవలం ఎన్టీ రామారావుకు మాత్రమే దక్కిందని వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తామని వివరించారు. రోజుల్లో డబ్బున్న వారే రాజకీయం చేస్తున్న రోజులు, ఎవరైనా సరే భయపడించే రోజులు. అలాంటి రోజుల్లో ఆయన బడుగు బలహీన వర్గాల కోసము ఆయన సేవ చేసి బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయము తెలుసు, ఉచిత సేవతో కూడా రాజకీయం చేయొచ్చు అని నిర్ధారించిన మహనీయుడు. ఆ మహానుభావుడు వచ్చినాడు కాబట్టి ఆ రోజుల్లో బీసీ వాళ్ళకు కానీ ఎస్సీలకు కానీ ఈరోజు అధికారంలోకి రాగలిగారు. రూపాయలు కిలో బియ్యము, అదేవిధంగా బీదలకి ఉచిత గృహాలు, ప్రతి ఒక్కరికి బీదవాడు మా పైకి రావాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ విధంగా పండుగ జరుపుకుంటున్నాము. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు. జూన్ 21వ తేదీ జరిగే ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు. నగరంలోని శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య మాట్లాడుతూ మన దేశ సంపద అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కిందని తెలిపారు. 2014వ సంవత్సరంలో యునెస్కోలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారని చెప్పారు. ఇందులో భాగంగానే 2015 జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవంగా యునెస్కో ప్రకటించింది అన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయటం ద్వారా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వివరించారు. యోగా సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. అలాంటి యోగాను గత దశాబ్దాలుగా కర్నూలు నగరంలో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ యోగా సాధనకు ముందుకు రావాలని ఆయన కోరారు. దినోత్సవంగా యునెస్కో వాళ్ళు ప్రకటించినారు కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరికి యోగా అంటే ఒక అవగాహన వస్తుంది. కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు ఏమో యోగా అంటే ఏమని. యోగాలు అన్ని రకాలు ఉంటాయి. ప్రాణాయామం ఉంటుంది, ఆసనాలు ఉంటుంది, సక్రియలు ఉంటాయి, ఇవన్నీ శంఖపక్షాలలో కూడా వస్తాయి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. వానికి 10 పైసలు ఖర్చు ఉండదు. ఎక్కడ పోయినా వేల డాక్టర్ల దగ్గర బిల్లు ఇస్తున్నాం మనం. ఈ యోగా చేయడం వల్ల మన యొక్క ఆరోగ్యంతో పాటు ఆనందంతో పాటు మన సంపద కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. మన చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం మనకి జూన్ 21కి కొన్ని లక్షల మందితో యోగా చేపించాలని సంకల్పంతో ఇప్పుడు మన 21వ తారీఖు నుంచి అన్ని యోగా సెంటర్లు కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. కాబట్టి మనం కూడా రోజు కార్యక్రమం చేసి అందరికీ అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరికి యోగా అంటే ఏమి, యోగా అంటే శరీరాన్ని మనసుని కలిపేది కాదు, బంధుత్వాలను కలుపుతుంది, అన్నదమ్ముల అనుబంధాన్ని కలుపుతుంది, భార్యాభర్తల అనుబంధాన్ని కలుపుతుంది, ప్రతి ఒక్కటి పక్క వాళ్ళ యొక్క అనుబంధాన్ని కలుపుతుంది. కాబట్టి యోగా చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు జూన్ 21వ తారీఖు విశాఖపట్నంలో జరుపుతున్నాడు. అందరూ కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి యోగా చేయాలని ఆయన సంకల్పము. కాబట్టి ఆయన సంకల్పం నెరవేరాలంటే అందరూ అక్కడ పోయి యోగా చేస్తే అందరూ అనేక రెట్లు ఫలితం ఉంటుంది. జిమ్ములకు వెళ్తారు, అక్కడికి వెళ్తారు, తొందరగా తగ్గినారు అని అంటారు. కానీ అది ఎంత తొందరగా తగ్గుతారో మళ్ళీ అంత తొందరగా మళ్ళీ లావ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా యోగా చేయడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో మేము ఇన్నేళ్ళ నుంచి సార్ దగ్గరికి వస్తున్నాము. 18 ఏళ్ళ నుంచి క్లాస్కి రాబట్టి మాకు చాలా బాగుంది. హెల్త్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ అన్నిటికీ కూడా చాలా లాభం ఉంది. తర్వాత శంఖ ప్రక్షాళన అలాంటివి చాలా ఉన్నాయి.
వీటి వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కానీ ప్రతినిత్యము అందరూ యోగా సాధన చేయాలి. యోగా ద్వారానే మన చేతుల్లో మన ఆరోగ్యం ఉందని మా గురువు గారు మాకు యోగా విద్య నేర్పించారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాము. నాకు రా అని చెప్తున్నారు, నేనే అంత పట్టించుకోలేదు. యోగా అంటే ఇంట్లో ఎక్సర్సైజే ఎక్కువ అవుతుంది లేడీస్కి సామాన్యంగా. ఆ వర్క్ చేయడం వల్ల నేను దీనిపైన ధ్యాస చేయలేదు. ఇంటి వాళ్ళ హెల్త్ పర్పస్ కానీ ఇంటి ఆలోచనే పడిపోయినాను. కానీ ఈ యోగాలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు పతాంజలి సీఎం గారికి కూడా పిఎం గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుత కాలంలో చాలామంది స్ట్రెస్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ యోగా చేయడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతాయి. యోగా మించినది ఏది లేదు అని నా అభిప్రాయము. నరేంద్ర మోదీ గారికి, సీఎం గారికి నా ధన్యవాదాలు. ప్లస్ మా గురుగారు దత్తయ్య గారికి శిష్యురాలైనందుకు చాలా గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు కోరారు. ఈ మేరకు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా నగరంలోని అవుట్డోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బుర్జి వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియం నుండి కొండారెడ్డి బుర్జి వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ యోగాను అందరికీ అందించాలి అనే బృహత్తరమైనటువంటి ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో 5 లక్షల మందితో ఒకే సమయంలో ఒకే వేదికపై సాధన చేస్తూ ఒక ఈవెంట్ ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో దానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ, గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కార్పొరేషన్లు, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి 2 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నది. యోగా కార్యక్రమంలో భాగంగా 1 నెల రోజుల పాటు యోగాపై అవగాహన, అభ్యాస కార్యక్రమాలు చేయటానికి ప్రణాళికను కూడా ప్రకటించిందని మే 21వ తేదీ కర్టన్ రైజర్తో ఈవెంట్ను ప్రారంభించుకోవటం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలో కూడా మే 21వ తారీఖున ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని అన్నారు. ఈ నెల రోజులలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈరోజు చిన్నారులను, పెద్దలను, వయోవృద్ధులను, ఉద్యోగులు, వ్యాపారస్తులు తదితర అన్ని వర్గాల వారిని అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక మెగా ర్యాలీని కూడా నిర్వహించుకుంటున్నామని అన్నారు. జిల్లాలో యోగా గురువుల చేత మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగిందన్నారు. అన్ని మండలాలకి, మున్సిపల్ కార్పొరేషన్లకి మాస్టర్ ట్రైనర్స్ను పంపించడం జరుగుతోంది. ఈ రోజు నుండి 5 రోజుల పాటు ఈ మాస్టర్ ట్రైనర్స్ ప్రణాళికాబద్ధంగా 5 రోజుల పాటు ట్రైనర్స్కు శిక్షణ కూడా ఇస్తున్నారని అన్నారు. ఈ ట్రైనర్స్కు తర్ఫీదు ఇచ్చి వారి ద్వారా జూన్ 2వ తారీఖు నుండి మరో 5 రోజుల పాటు వారి వారి ప్రాంతాల్లో, గ్రామ పంచాయతీలలో, వార్డులలోని ప్రజలకు శిక్షణ ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసిందని అన్నారు. ప్రభుత్వం తలపెట్టినటువంటి మంచి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. యోగా అన్నది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అన్నారు. ఇది భారతీయులు కనుగొన్నటువంటి ఒక గొప్ప నైపుణ్యమైనటువంటి విద్య. దీన్ని ప్రపంచ ప్రజలందరికీ పరిచయం చేస్తూ 10 సంవత్సరాల ముందుగానే అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రజలందరికీ తెలియజేసేలా చేయటం జరిగింది. దానిలో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన ప్రకటించడం జరిగిందన్నారు. 2025వ సంవత్సరం జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యోగాను ప్రతి ఒక్కరూ నేర్చుకుని అభ్యాసం చేసుకుంటే వారికి ఆరోగ్యం బాగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ రాజా రఘువీర్, సెట్కూర్ సిఇఓ డాక్టర్ వేణుగోపాల్, డిఎస్డిఓ భూపతిరావు, డిఆర్డిఏ పిడి రమణారెడ్డి, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి, ఫిషరీస్ ఏడీ రంగనాథ్ బాబు, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో 5 లక్షల మంది ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో 5 లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న శుభ సందర్భంలో దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కార్పొరేషన్లు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్లో 2 కోట్ల మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తూ
జూన్ 21వ తేదీన బృహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ఒక నెల రోజుల పాటు ఈ యోగా పైన అవగాహన అభ్యసన కార్యక్రమాలు చేయడానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. మే 21వ తేదీన కర్టన్ రైజర్ ఈవెంట్తో ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలో కూడా, కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం మే 21న పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రారంభించుకున్నాము. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాల ద్వారా ప్రజలకి యోగా గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు ఒక మెగా ర్యాలీ కూడా తీసుకొని ప్రజలందరికీ యోగాని ఇంకా దగ్గరగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ చిన్నారులు, పెద్దలు అందరూ వయోభేదం లేకుండా అందరిని భాగస్వామ్యం చేస్తూ అన్ని వర్గాలని, ఉద్యోగులు కానీ, వ్యాపార వర్గాలు కానీ అందరు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ యోగా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమ పొలం సమస్యను పరిష్కరించి అధికారులు ఆదుకోవాలని మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలానికి చెందిన బాధితురాలు ఈరమ్మ కోరారు. ఈ మేరకు ఆమె డీఎస్పీ బాబు ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. పొలం సమస్య పరిష్కరించాలని మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కోసిగికి చెందిన బాధితురాలు ఈరమ్మ కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్కు వినతి పత్రం అందించారు. కోసిగిలో సర్వే నంబర్ 76A1లో ఈరమ్మకు 3.5 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి పక్కన ఉన్న నర్సయ్యకు చెందిన పొలం ఉందని ఈరమ్మ తెలిపారు. తమ పొలంలోని హద్దులను దాటి ఆయన తన పొలంలోకి వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో తమ కుటుంబం సభ్యులపై నర్సయ్య దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సమయంలో తమను కుక్కలు కాపాడాయని అన్నారు. తనపై తప్పుడు కేసులు సైతం పెట్టారని ఈరమ్మ తెలిపారు. తమపై దాడి చేసిన వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. సోమవారం సాయంత్రం సార్ 2:30 అవుతుండే. ఆ టైంలోనే నేను నిలబోసుకొని పోయినాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ మా తమ్ముని భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఒక పాప చూసింది, అక్కడ ట్రాక్టర్ ఎక్కడో అక్కడ ట్రాక్టర్ మన చేనులోకి వస్తుంది కదా అంటే అంతపాటికి ఇంట్లో ఉండే వాళ్ళు బయటికి పరిగెత్తుకొని వచ్చినారు. వచ్చేపాటికల్లా వాడు ట్రాక్టర్ 3 సైకిల్ మోటార్లు వచ్చినాయి సార్. అప్పటికి వచ్చికేసి మా తమ్ముడు అంత సైకిల్ మోటార్లు మా చేనులో నుంచి పోనీకి మీకు అక్కలేదు, వీళ్ళు గడిమి జరపాలనుకుంటే మీ దారిలో వచ్చి మీరు చెడుపుకోపోండి అంటే అంతపాటికి కట్టలకు పట్టుకొని వచ్చినారు సార్. వచ్చేపాటికి అందరూ మేము అడ్డం పడినాము. అడ్డం పడి వద్దు వదిలేసి అంటే వాటికి కుక్కలు పరిగెత్తుకొని 2 కుక్కలు వచ్చినవి. వాళ్ళు అంట్లాడేపాటికి మమ్మల్ని వదిలేసినవి. మా తమ్ముడిని ఇంకా ట్రాక్టర్కి అడ్డం పడేవన్నీ లాక్కొని కేసి వచ్చినాను. అట్లే నేను వద్దు వదులుకో సేను మాకు తీసుకొని మీరు అందరూ చచ్చిపోతారని కేసి నేను లాక్కొని సార్ లాక్కొని కేసి పోలీస్ స్టేషన్కి వచ్చినాను. ఇంకా పోయికేసి ఆ గణిమంతా చెడిపి పొలం ఇంటి వరకు వస్తుందని చేసిండే గజ్జి గారి నర్సయ్య కొడుకులు బంధువులు అందరూ సుమారు 15 మంది వచ్చినారు సార్. వాళ్ళు ఎవరు పట్టించుకొని ఉండలేదు. ఇంతకు ముందుగానే ఒకసారి కొట్టినారు. మాకు కంప్లైంట్ ఇచ్చిన కోసం మా మీద కంప్లైంట్ ఇచ్చి నాన్న 4 10 కొట్టింది దానికేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆదానికి ఇప్పుడు నెల వాయిదాలు తిరుగుతున్నాం సార్. ఎవరు పట్టించుకోవడం లేదు దాన్ని. ఎన్ని ఎకరాలమ్మా? ఎవరు సార్? మీది? మాది తలాకి 3.5 వచ్చింది సార్. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? వాళ్ళకి 3 చిల్లరే ముందారు సార్. వాళ్ళది. మీ చేనుకి ఎంత జరిగినారు? బాగా ఇందు నుంచి అందరు జరిగినారు సార్. అందు నుంచి ఇంటికి. నా పేరు ఈరమ్మ. నా పేరు ఇదే సార్. ఊరు పేరు కూడా కోసిగేనా? అది కోసి మండలం సార్. కోసిగే. నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా ఆదంలో చేస్తున్నాను. ఈ సోమవారం సాయంత్రం ఇట్లా దౌర్జన్యంగా దాడి దిగినారు. గజ్జిగేరి నర్సయ్య అతని కొడుకు ఇతర బంధువులు కూడా వచ్చి అటాక్ చేయడం జరిగింది. దీనికి నేను కూడా అడ్డుపడినాను. అయినా కానీ నాకు కూడా భౌతిక దాడులు ఇట్లా ఆత్మహత్య కలిగింది. ఇప్పటికీ కూడా ఫెయిల్ ఉంది. కాబట్టి దీనిపైన ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని మాకు ప్రాణహాని ఉంది, న్యాయం చేయాలి అని కోరుతున్నాను. ప్రభుత్వ వజ్ర బంగారు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని కార్పొరేటర్ శ్రీమతి పద్మలత రెడ్డి అన్నారు.
ఈ మేరకు నగరంలోని మలబార్ గోల్డ్ షోరూమ్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆకలి రహిత ప్రపంచాన్ని సృష్టించడమే ధ్యేయంగా ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ చేపట్టిన హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని నగరంలోని మలబార్ గోల్డ్ షోరూమ్ వద్ద నగరపాలక సంస్థ కార్పొరేటర్ శ్రీమతి కైపా పద్మలతారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులు, కస్టమర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలి రహిత ప్రపంచాన్ని సృష్టించడమే ధ్యేయంగా మలబార్ గోల్డ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా మన దేశంతో పాటు జాంబియా దేశంలో ప్రతిరోజు 70,000 భోజనాలు పంపిణీ చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దాని నిర్వహణకు సంబంధించి ఆధునిక సౌకర్యాలతో కూడిన అత్యాధునిక వంటశాల ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. శిక్షణ పొందిన వంట నిపుణులు మరియు పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించే సిబ్బంది ఈ కార్యక్రమంలో అంకిత భావంతో పనిచేస్తున్నారని వివరించారు. అలాగే మలబార్ గోల్డ్ సంస్థ గ్రాండ్ మా హోమ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా నిరాశ్రయులైన మహిళలకు ఈ హోమ్స్లో ఉచిత వసతి, సంరక్షణ అందించేందుకు షెల్టర్లు నిర్మించడం జరిగిందని వివరించారు. దేశంలోని చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై నగరాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మీ చైర్మన్ గారు వరల్డ్ హంగర్ డే సందర్భంగా హంగర్ ఫ్రీ వరల్డ్ ని ఇవ్వాలనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క సంవత్సరానికి ఆయన 150 crores దాకా ఈ హంగర్ తీర్చడానికి అదేంటి హంగర్తో పాటు విద్య అంటే ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడము, ప్లస్ షెల్టర్ కూడా ఇవ్వడము. ఇందాక మీరు చూసారు గవర్నమెంట్ ప్రజెంటేషన్లో ఫస్ట్ ఫుడ్కి ప్రియారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం బతకడానికి కావాల్సింది ఫస్ట్ ఫుడ్డే కాబట్టి అనేక మందికి సుమారుగా ఒక రోజుకి 70,000 మందికి మీల్స్ అందజేస్తున్నారు మలబార్ గ్రూప్స్ ద్వారా. అండ్ సెకండ్, మంచి చదువుని విద్యని కూడా పేద విద్యార్థులకి, అండ్ ఇక్కడ చాలా వరకు బీదలు అందరు పేదవాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు, వాళ్ళ పిల్లల్ని ఎవ్వరు చూసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి పిల్లల్ని మేమున్నామని ముందుకు తీసుకెళ్ళి స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్ లెర్నింగ్ సెంటర్స్ పెట్టి మైక్రో లెర్నింగ్ టీచింగ్ ద్వారా వాళ్ళకి టీచింగ్ అందజేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే గ్రాండ్ మా అన్నారు, గ్రాండ్ మా సెంటర్స్ అంటే నథింగ్ బట్ మహిళలకు అది ముఖ్యంగా ఉద్దేశించింది. షెల్టర్ లేని మహిళలు, విడోస్, అనాథలు అలాంటి వాళ్ళకి వీళ్ళు ఒక వృద్ధాశ్రమం లాంటిది కానీ మహిళా రక్షణ కేంద్రం లాగా కానీ కట్టించి పిల్లలకు చదువు, విద్య అందించడంతో ఫుడ్ అందించడం వరకు మహిళలకు కూడా అందరూ సపరేట్గా ఈ ఒక గ్రాండ్ మా సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు, మొబైల్ హెల్త్ సెంటర్స్ పెడుతున్నారు. అంతేకాకుండా హాస్పిటల్స్ కూడా అనేక ప్రాంతాల్లో పెడుతున్నారు, ఎన్నో కోట్లు కేటాయిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంత అభివృద్ధి చెందిన భారతదేశంలో కూడా ఇంకా 22 కోట్ల మంది మాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టిక ఆహారం, మంచి ఆహారం లేక చనిపోతున్నారు అంటే ఎంతో విచారించదగిన విషయం. ఇప్పుడు గవర్నమెంట్స్ అన్ని స్కీమ్స్ అందిస్తున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాలు ఇస్తున్నారు. ఇటువంటి టైంలో కూడా ఆధార్ కార్డు లేకను ఇక్కడ నుంచి అంటే వలసలు వచ్చినంత వాళ్ళకు ఆ పథకాలు అందక ఫుడ్ అందక చనిపోతున్న వారికి మేము డిజైనర్ రంగంలోనే కాదు, మన మంచి ఒక లగ్జరీ రంగం ఇది. ఒక గోల్డ్ అనేది ఒక అందమైన అది ఒక ఫీల్డ్. అలాంటి మాత్రమే డిజైన్స్లోనే ముందుంటామని కాకుండా ఇంకా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో కూడా మేము ముందుంటామని మీరు ఈ మలబార్ గ్రూప్స్ వాళ్ళు ఇలా ఎన్ని అవకాశాలు, ఇంత సేవ చేయడం 60% వాళ్ళ యొక్క వార్షిక ఆదాయాన్ని సేవకు ఉపయోగించడాన్ని నేను చాలా 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 సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మలబార్ గ్రూప్ చైర్మన్ గారికి ఎంపీ అహ్మద్ గారు అనుకుంటాను, ఆయనకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ చాలా వెరీ నైస్ ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతమందికి జాబ్స్ ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా మీకు ఆయన మంచి అవకాశాలు ఇవ్వడంతో పాటు పరోక్షంగా ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.